చైనా హెచ్ఎంపీవీ వైరస్ భారత్కు పాకింది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం ప్రకటించిన కొద్ది గంటల్లోనే 3 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. బాప్టిస్ట్ హాస్పిటల్లో 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు తెలిపారు వైద్యులు. ఇటు గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 నెలల పసికందుకు ఈ వ్యాధి సోకింది. బాధితుల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు ప్రైవేటు ల్యాబొరేటరీ కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ శాంపిల్స్ను ప్రభుత్వ ల్యాబొరేటరీలో ఇంకా పరీక్షించాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పటేల్, సిద్ధరామయ్య సర్కార్లు అప్రమత్తమయ్యారు. హెచ్ఎంపీవీ వైరస్తో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుందని తెలిపింది యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కాగా కోవిడ్ నుంచి కోలుకోకముందే వచ్చిన మరో చైనా వైరస్తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎక్కడి నుంచి ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారు.